ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. అందులోనే డిఎస్సి పోస్టులు కూడా ఉంటాయని అన్నారు. ఏపీలో కేజీబీవీలో కూడా అడ్మిషన్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కేజీబీవీలో ఉపాధ్యాయులకు జీతాలు పెంచాలన్నా కేంద్రం బడ్జెట్లో నిధులను పెంచాలని అన్నారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రితో చర్చించినట్టుగా తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఏపీలోని కేజీబీవీ పాఠశాలలో జీతాలు ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయించినట్టుగా స్పష్టం చేశారు. ఉన్నత విద్యలో ఇంజనీరింగ్తో పాటు పాలిటెక్నికల్, ఐటీఐ కూడా ఎంతో కీలకమన్నారు. విజయనగరం ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలను రిపేర్ చేయించాల్సి ఉందని లోకేష్ తెలిపారు. జీతాలు పెంచాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంత ముందలే అంటే 3 రోజుల క్రితమే ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. కేంద్ర ప్రభుత్వంతో మేము సంప్రదింపులు చేస్తున్నాం. మాకు అవుట్లే పెంచమని నేను ఆల్రెడీ వాళ్ళని కోరటం కూడా జరిగింది. దానికి అనుకూలంగా మంత్రి గారు కూడా స్పందించారు. అధ్యక్ష, ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. చెప్తాను, చాలా తేలికైంది అధ్యక్ష. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ జోనల్ రీనోటిఫికేషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, రీనోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉగాదికి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. సో మనం ఒక